పరీక్షా ఫలితాల అప్డేట్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో పరీక్షా ఫలితాల రిలీజ్ అప్డేట్ అయితే వేశారన్నమాట. సో మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడు రావడం జరుగుతుంది, స్పాట్ వాల్యుయేషన్ ఎప్పుడుతో కంప్లీట్ కావడం జరుగుతుంది, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మనకి ఇక్కడ ఎగ్జామ్ హాల్లో ఒక్కొక్క టీచర్ రోజుకు సుమారుగా 30 ఆన్సర్ షీట్స్ అయితే కరెక్షన్ చేయబోతున్నారన్నమాట. మనకి ఏప్రిల్ 4వ తేదీతో పేపర్ కరెక్షన్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. దాదాపుగా చాలా జవాబపత్రాలు కూడా మనకి కరెక్షన్ అయితే చేస్తారన్నమాట. ఎక్కడ లేట్ అవ్వకుండా మనకి ప్రాక్టికల్స్ అప్పుడు కూడా ప్రాక్టికల్ అయిన వెంటనే అక్కడికక్కడే ఆన్ ది స్పాట్ కరెక్షన్ చేసి వచ్చిన మార్కులు ఇంటర్ బోర్డు వాళ్ళకైతే పంపించారు. అక్కడతో ఒక ప్రాసెస్ కంప్లీట్ అయితే కావడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు కూడా అంతే, మనకి స్పాట్ వాల్యుయేషన్లో వచ్చిన మార్కులు అక్కడి నుంచి అక్కడికి ఇంటర్ బోర్డు వాళ్ళకి ఆన్లైన్లో పంపిస్తారన్నమాట. ఇక్కడ మనకి టైం కూడా చాలా సేవ్ అయితే అవుతుంది. పరీక్షా ఫలితాలు కూడా రావడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట, లేట్ అవ్వకుండా. అండ్ అలాగే మనకి పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయంటారా, మెయిన్గా ఈ ఆర్టికల్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అప్డేట్ ప్రకారం మనకి ఏప్రిల్ 2వ వారంలో ఏపీ ఇంటర్ ఫలితాలు రావడానికి ఛాన్సులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా లేట్ అంటూ ఉండదన్నమాట, ఎందుకంటే ఎక్కడికక్కడే ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఏప్రిల్ 2nd వీక్లోనే ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏపీ 10th క్లాస్ ఫలితాలు ఏప్రిల్ 3rd వీక్ ఎండింగ్, ఏప్రిల్ 4th వీక్ అలా షెడ్యూల్ అయితే వేయడం జరిగింది. అందుకే ఇబ్బంది పడకుండా ఇంటర్ విద్యార్థులు అండ్ అలాగే మినిస్టర్ గారు డేట్స్ కూడా క్లాష్ అవ్వకుండా మనకి సర్దుబాటు అయితే చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏపీ ఇంటర్ వాళ్ళకి పరీక్షా ఫలితాలు అయితే ఏప్రిల్ 2nd వీక్లోనే రావడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. ఫర్దర్ మనకి స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోడింగ్ జరిగిన తర్వాత డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. మినిస్టర్ గారు డేట్ అవైలబిలిటీ బట్టి మీకు ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ ఏప్రిల్ 2nd వీక్లో ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి.